మన ఆలోచనలే మన జీవితం. జీవితంలోని ప్రతిదీ ఆలోచనల ద్వారానే ఏర్పడుతుంది. నువ్వు ఎవరు, నీకేం ఉన్నాయి, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇవేవి కాదు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అనేదే నీ జీవితంలోని ప్రతి క్షణాన్ని, ప్రతి అనుభవాన్ని నిర్ణయిస్తుంది. ఈ ఆకర్షణ సిద్ధాంతానికి మన ఆలోచనలే ఇంధనం. నిరంతరం మీరు దేని గురించి అయితే తీవ్రంగా ఆలోచిస్తారో అదే మీరవుతారు. కాబట్టి మనం చేయాల్సింది ఒక్కటే, మనకి ఏది కావాలో దాని గురించి ఆలోచించడం. ఆలోచనే రహస్యం. రహస్యాన్ని శోధించండి, మీ లక్ష్యాలను సాధించండి, వైభవంగా జీవించండి. మనం ఎంచుకున్న దేన్నైనా మనం పొందవచ్చు. అద్భుతమైన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందవచ్చు. ధనవంతులుగా మారవచ్చు. ఎనలేని విజయాలు సాధించవచ్చు. సమాజంలో కీర్తి ప్రతిష్టలతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. వ్యాపార వ్యవస్థను సృష్టించవచ్చు. ఒక గొప్ప నాయకునిగా ఎదగవచ్చు. ప్రపంచం ప్రేమించే వ్యక్తిగా మారవచ్చు. మనం ఏది కావాలంటే దాన్ని పొందవచ్చు, చేయవచ్చు, అలా రూపొందించవచ్చు. గతంలో గొప్ప గొప్ప నాయకులు, పరిశోధకులు, విజ్ఞానవేత్తలు నిరంతరం ఉపయోగించుకుంటూ అద్భుతాలు సృష్టించారు. కాకుంటే ఆ రహస్యం సామాన్య ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కొంతమంది అదృష్టవంతులు మాత్రం రహస్యం యొక్క జ్ఞానాన్ని అందుకునేవారు. ఇప్పుడు ఆ అదృష్టం మన చేతుల్లోకి వచ్చింది. రహస్యం బట్టబయలైంది. ఆ రహస్యం ఏమిటంటే ఆకర్షణ సిద్ధాంతం. ఈ విశ్వం అనంత శక్తిమయం. ఈ విశ్వంలోని ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి ఆకర్షణ శక్తితోనే పనిచేస్తున్నాయి. విశ్వం మొత్తంలో అన్నింటికన్నా శక్తివంతమైన సిద్ధాంతం ఇదే. ఈ ఆకర్షణ సిద్ధాంతం మన ఆలోచనల ద్వారా పనిచేస్తుంది. ఆకర్షణ సిద్ధాంతం ఒక సృష్టి నియమం. మీ ఆలోచనల ద్వారా ఆకర్షణ సిద్ధాంతంతో మీ జీవితాన్ని సృష్టించుకుంటారు. ఈ సిద్ధాంతంపై మీకు పూర్తిగా అవగాహన కలిగినప్పుడు మీరు ఊహించలేనంత శక్తివంతులు అన్న విషయం మీకు తెలుస్తుంది. ఆకర్షణ సిద్ధాంతం మీరు ఆలోచిస్తున్న దానిని మీకు ఇస్తుంది, అంతే. కాబట్టి మీరు ఎప్పుడూ ఖర్చు గురించి ఆలోచించకూడదు, ఆదాయం గురించి ఆలోచించాలి. అనారోగ్యం గురించి ఆలోచించకూడదు, ఆరోగ్యం గురించి ఆలోచించాలి. కష్ట నష్టాల గురించి ఆలోచించకూడదు, సుఖ సంతోషాల గురించి ఆలోచించాలి. సంపూర్ణత, సౌందర్యం, సౌశీల్యం, సహకారం, ప్రేమ, సంపద, ఇలా మంచి విషయాల గురించే ఎప్పుడూ ఆలోచించాలి. మీరు తపనతో, ప్రేమతో ఆలోచించినవే మీకు మీ జీవితంలో ఎదురవుతాయి, అవే లభిస్తాయి. మనం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాం. మాట్లాడుతున్నా, వింటున్నా, తింటున్నా, టీవీ చూస్తున్నా ఆలోచిస్తూనే ఉంటాం. గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉంటాం. అంటే ఆకర్షణ సిద్ధాంతం ప్రతి క్షణం మనపై ప్రభావం చూపుతూనే ఉంటుంది. నిద్రలో మాత్రమే ఆలోచించాం. నిద్రలోకి జారే ముందే వచ్చే ఆలోచనలే ఆ రోజుకి మన చిట్ట చివరి ఆలోచనలు. ఆ ఆలోచన తరంగాలు విశ్వంలోకి ప్రవహిస్తాయి. వాటి మీదే రాత్రంతా ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. మీరు నిద్రలోకి జారే ముందు ఏ ఆలోచనలతో ఉంటారో వాటిపైనే ఈ విశ్వశక్తి పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి నిద్రపోయే ముందు మీ ఆలోచనలు ఉన్నతమైనవిగా, మీ జీవితానికి ఉపయోగపడేవిగా చూసుకోగలిగితే మీకు మీరు మేలు చేసుకున్న వారవుతారు. ఎంతోమంది సైంటిస్టులు తమ పరిశోధనలకు సంబంధించిన ఆలోచనలతో నిద్రపోయి తిరిగి లేచేటప్పటికీ పరిష్కారాలు పొందడం మనకు తెలుసు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది, మీ ఆలోచనలోనే ఉంది. నేటి ఈ జీవిత పరిస్థితులు నిన్నటి ఆలోచనల ఫలితం. మీరు ప్రయత్నించి మీ ఆలోచనలు మార్చుకోవచ్చు. కొత్త ఆలోచనలు కొత్త ఫ్రీక్వెన్సీని విడుదల చేయడంతో ఒక్కొక్క పరిస్థితిని మార్చుకోవడం సాధ్యపడుతుంది. సృష్టిలోని ప్రాణులన్నీ ఆకర్షణ సిద్ధాంతానికి లోబడే పనిచేస్తాయి. మనుషులకు మాత్రమే ఉన్న ప్రత్యేకత ఏమిటంటే విచక్షణ జ్ఞానం. మన ఆలోచనలు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మనకు ఉంది. అంటే ప్రయత్నించి, మనసుతో ఆలోచించి జీవితాన్ని పూర్తిగా సృష్టించుకోగల శక్తి ఉంది. దీనికి అత్యంత అనుకూలమైన సమయం ఈ క్షణమే.